ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనకున్న బాధలు, ఇబ్బందులు ఏ విధంగా తొలగిపోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక మనం విషయానికి వస్తే, మనలో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలు. కష్టాల్లో ఉన్నవారికి ఈ వీడియో కంటపడితే ఇక మీకు అదృష్టం పట్టినట్లే. ఇక మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. మన సనాతన సంప్రదాయంలోని జ్యోతిష శాస్త్రంలో మన ఋషులు చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీదేవి పరిహారాలు ఉన్నాయి. మీకున్న సమస్యను బట్టి ఈ పరిహారాలు పాటించండి. ఈ పరిహారాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు మీ పూజగదిలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. సంపదలకు అధిపతి కుబేరుడు. కాబట్టి పూజగదిలో కుబేర యంత్రం ఉంటే వారం రోజుల్లోనే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు వస్తుంది. మేము చెప్పే ఈ విషయాలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేయకండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. మన హిందూ ధర్మశాస్త్రాల్లో కొన్ని వేల రకాల దైవమంత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కనకధారా స్తోత్రం ఒకటి. ప్రతి శుక్రవారం నాడు కనకధారా స్తోత్రాన్ని చదివితే ఎంతటి పేదవాడైనా సరే అపార కుబేరులు అవ్వాల్సిందే. పూర్వం ఆదిశంకరాచార్యులు పేదరికంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణి ఇంటికి ముందుకు వెళ్ళి భిక్షం అడుగగా ఆమె ఇంట్లో ఏమీ లేక ఒక ఎండు ఉసిరికాయను ఆయనకు భిక్షపాత్రలో వేస్తుంది. అది చూసిన ఆదిశంకరులు ఆమె గత జన్మల కర్మలను తన దివ్యదృష్టితో చూడగా ఆమె ఏనాడూ కూడా ఎవరికి ఏమీ పెట్టనిదై ఉంటుంది. కాబట్టి ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రార్థన చేయగా అప్పుడు పుట్టినదే ఈ కనకధారా స్తోత్రం. ఇక కనకధారా స్తోత్రం చదవగానే ఆ బ్రాహ్మణి ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించింది లక్ష్మీదేవి. కేరళలోని ఆ బ్రాహ్మణి ఇల్లు ఇప్పటికీ కూడా ఉంది. ఆమె వంశస్థులు కూడా ఉన్నారు. కనకధారా స్తోత్రానికి అంతటి దైవశక్తి ఉంది. రాళ్ల ఉప్పు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో పూజ చేసే సమయంలో మీ పూజగదిలో కొంచెం ఉప్పు పోసి ఆ ఉప్పు పైన దీపం వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు డబ్బుకు ఏ కొరత ఉండదు. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఉంటారు. ధనవంతుల ఇళ్ళు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వెల్లివిరుస్తాయి. దీనికి ఒక రహస్యమైన కారణం ఉంది. చాలామంది ధనవంతులు తమ ఇళ్లల్లో లక్ష్మీ గవ్వలను బీరువాలో పెట్టుకుంటారు. మీకు ఉన్నట్టుండి డబ్బు బాగా కలిసి రావాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. మన ఇంటి గుమ్మానికి చాలా విశిష్టత ఉంటుంది. అలాంటి గుమ్మం ఎదురుగా ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే బియ్యం పిండితో మాత్రమే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. బియ్యం పిండి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి బియ్యం పిండితో ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు 100% లభిస్తుంది. గోమాతలో సకల దేవతల నివాసం ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుంది.
గోవుకు ఆహారం తినిపిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే. గోవు తోకను నిమిరితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. చాలామందికి డబ్బు పరంగా చాలా కష్టాలు ఉంటాయి. అలాంటి వారు ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి ఉప్పు పైన గరికను పెట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ ఉప్పు గిన్నెను పెట్టుకోండి. వారం రోజుల తర్వాత ఈ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇక అప్పటి నుండి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఒక్కసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి. కాబట్టి మీ పర్సులో తప్పనిసరిగా ఒక 5 యాలకులు పెట్టుకోండి. ఎందుకంటే ఎంతోమంది సిద్ధులు చెప్పిన రహస్యమైన పరిహారాలలో ఈ యాలకుల పరిహారం ఒకటి. మీ పర్సులో యాలకులు ఉంటే మీ వద్ద డబ్బు ఎల్లవేళలా ఉంటుంది. అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 3 యాలకులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు మీ జేబులో 2 యాలకులు పెట్టుకొని వెళ్ళండి. మీకు అదృష్టం కలిసొచ్చి ఇక మీరు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. ఎవరైతే తొందరగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అలాంటి వారు మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఒక కొబ్బరి మొక్కను నాటండి. ఈ విధంగా చేస్తే అతి త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మన ఇంటి ఉత్తర దిశను కుబేర స్థానంగా భావిస్తారు. ఇక ఇంట్లో నైరుతి మూలాన బీరువాను పెట్టి ఆ బీరువా తెరిచేటప్పుడు దాని తలుపులు ఉత్తర దిశగా ఉంటే కుబేరుడి కటాక్షం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఆడవారిని లక్ష్మీదేవిగా పోలుస్తారు. వివాహమైన ఆడవారు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఇక ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు. లక్ష్మీదేవి సాక్షాత్తు సంపదలకు దేవత. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. దానాలు ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. 1 రూపాయిని పేదవారికి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా పేదలకు దానం చేస్తూ ఉండండి. దాని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు మురికిగా ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు. మీరు కూడా చూసే ఉంటారు కదా, చాలామంది ధనవంతుల ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయి. అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడిన సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి మంచి సువాసన వస్తుంటే లక్ష్మీదేవి వెంటనే ఆకర్షిస్తుంది. కాబట్టి ధనవంతుల ఇల్లు ఎల్లవేళలా అన్ని సుఖశాంతులతో నిండి ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఆ నిమ్మ చెక్కలో నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.